ఈ సమస్య ఏ సమస్య ఉన్నా సరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ఆ ఒక్క సమస్య పరిష్కారానికి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేసినా కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు చూసినట్లయితే 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ గారు అనేక సందర్భాలలో ఇంతకు ముందు ఏమైనా పక్కన పెట్టినట్లయితే 20 రోజుల నుంచి అతను ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ లో కూర్చున్నారు. అతను చేసిన డిమాండ్ కేవలం 3 డిమాండ్లు మాత్రమే. ఒకటి, మీరు కండక్ట్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పారదర్శక లేదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలా అని. రెండవది, ఈ నీట్ ఏవైతే పేపర్ లీకేజ్ కారణమైనారో ఆ ఒక కన్సర్న్ మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని. మూడవది, ఏవైతే వీళ్ళు లీకేజ్ అయినందుకు ఎవరిదైతే ప్రాణాలు కోల్పోయినారో, సూసైడల్స్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కి 1 crore ఆఫ్ కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి వారు పోరాడటం జరుగుతూ ఉంది. మీరు ఇందాక చెప్పినారు, అనేక సార్లు ఇంతకు ముందు కూడా ఇదే సోనం వాంగ్చుక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హంగర్ స్ట్రైక్ లో ఉన్నప్పుడు అప్పటి దేశ ప్రధాని గారు వచ్చి మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు ఏ ప్రధాని కాదు, ప్రధాని ఆఫీస్ నుంచి కాదు, ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని సైతం అక్కడ ఏర్పాటు చేయకుండా కనీసం దట్ ఇస్ ద మినిమం కర్టసీ అండి. ఒక వ్యక్తి 20 రోజుల నుంచి ఒక వ్యక్తి హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఈ దేశ బడుగు బలహీన వర్గాల మైనారిటీ విద్యార్థుల యొక్క విద్య చెడిపోతా ఉంది, విద్యా వ్యవస్థ నాశనం అవుతా ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క న్యాయ పోరాటం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కాడ అంత సమయం లేదా? ఈ దేశ ప్రధాని దేశాలు మొత్తం తిరుగుతాడు. ఈ దేశ ప్రధాని ఏం చెప్తారంటే, ఈ దేశ ప్రధాని నేను ఆ దేశంకి వార్ నాపినా అంటాడు, ఈ దేశం పోయి వార్ నాపుతా అంటాడు. నేను ఒక గ్లోబల్ పీస్ గా అతను ఎంఫసైజ్ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ మన దేశంలో నీ ఆఫీస్ కి కూతవేటు దూరంలో కేవలం 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జంతర్ మందర్కి పోయి మాట్లాడడానికి కానీ, మందలించడానికి కానీ, నీ కౌన్సిల్ మినిస్టర్లకి పంపించి అసలు సమస్య ఏంది అని చెప్పి చేసుకునే ఒక విధంగా కూడా ఈ దేశ ప్రభుత్వం లేదు అంటే ఇది సిగ్గుతో చచ్చిపోవాల్సిన మనం అందరం కూడా. ఇది కేవలం దేశ ప్రభుత్వమో లేకపోతే దేశ మీడియా రంగమో ఏదో చేస్తున్నటువంటి ఇది కాదు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను కూడా మనం జవాబుదారీ తీసుకోవాలా. అతను దేని గురించి పోరాడుతూ ఉన్నారు? మన బిడ్డల గురించి పోరాడుతూ ఉన్నారు, మన విద్యా వ్యవస్థ గురించి పోరాడుతూ ఉన్నారు. అతను ఏదో ఆషామాషి మనిషి కాదు. గత సంవత్సరాలుగా లడాక్ ఒక విద్యా వ్యవస్థని మార్చిన వ్యక్తి. మీరు లడాక్ లో బిఫోర్ సోనం వాంగ్చుక్, ఆఫ్టర్ సోనం వాంగ్చుక్ చూడండి, అతను చేసినటువంటి రిఫార్మేషన్లు ఏ విధంగా ఉన్నాయి. అంతటి రిఫార్మేషన్లు చేసిన వ్యక్తి ఒక న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ ఉంటే మీరు కనీసం ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ నుంచి పంపించి మీ సమస్య ఏంది అని చెప్పి తెలుసుకునే పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఉన్నదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కేవలం చర్చలు మాత్రమే కదా అడుగుతున్నది, చర్చలు మాత్రమే. సోనం వాంగ్చుక్ అడిగిన చర్చలే. ఆ చర్చలకు ఎందుకు ప్రభుత్వం రావట్లేదు? ఎందుకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ప్రభుత్వం స్కోప్ ఇస్తోంది? కనీసం ఇద్దరి మధ్యలో ఒక చర్చలు చేయడానికి ఒక మధ్యవర్తిత్వాన్ని కూడా ఎవరిని పంపించలేనటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వం వెళ్ళిపోతుందా? ప్రభుత్వము వాళ్ళకి పరిపూర్ణంగా తెలుసు, ఇది మేము తప్పు చేసినాము, మా నిస్సహాయ వలతలనే, మా యొక్క కాన్స్పిరెన్సీస్ లేకపోవడం వల్లనే, మా యొక్క నెగ్లిజెన్స్ వల్లనే నీట్ ఒక పేపర్ లీక్లు అయినాయని చెప్పి అనేక సందర్భాలలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వాళ్ళు చూసినారు. ఇది మేము చర్చ చేపిస్తే మా వైఫల్యాలన్నీ బయటపడతాయి, మేము ఎక్కడా దోషిగా ప్రజల ముందు నించోవాలా అని చెప్పి దే ఆర్ ట్రైయింగ్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. మేము ప్రభుత్వం పైన బురద చల్లడానికో, ప్రభుత్వం పైన స్ప్లిట్ చేయడానికో, సోనం వాంగ్చుక్ కానివ్వండి, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇంకా ఎక్కడైనా సరే కానివ్వండి, ప్రభుత్వంపై స్పీల్ చేయడానికి ఎవరు ప్రయత్నించరు. తప్పులు అందరితో అవుతాయి. తప్పులు వీళ్ళ వల్ల అవుతాయి, వీళ్ళ వల్ల కావు అని కాదు. తప్పు అయినప్పుడు ఇది తప్పు అయిందని చెప్పి గ్రహించి ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడే హీఈస్ క్వైట్ ఏ గుడ్ గవర్నెన్స్ పర్సన్ అని మేము చెప్తా ఉన్నాము. ఈ విధంగా తప్పులు అవుతున్నాయి అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు అల్టిమేటం ఇస్తున్నప్పుడు ఏమైంది? ప్రభుత్వం వచ్చి చర్చలు చేస్తే ఏమైంది? అది తప్ప. బట్ అదే అర్థం కాదు వివేక్ గారు. జూన్ 20వ తారీఖున మొదలైనటువంటి ఈ కాక్రోచ్ పార్టీ నిరసనలు ఇక్కడి వరకు వచ్చాయి. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అటు సోనం వాంగ్చుక్ కానీ, ఇటు అభిజిత్ దీప్కే కానీ ఎక్కడ హైడ్ అయింది ఏం లేదు. వీళ్ళు ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నారు, విద్యార్థులతోనే ఉంటున్నారు, నిరసనలలో పాల్గొంటూనే ఉన్నారు. ఇంత శాంతియుతంగా జరుగుతున్నాయి. ఒకనొక సందర్భంలో అభిజిత్ దీప్కే ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకున్నటువంటి సందర్భం కనిపించింది, ఆయన ఎమోషనల్ ఏడ్చినటువంటి సందర్భం కనిపించింది, చేతులు జోడించి వేడుకున్నటువంటి సందర్భం కనిపించింది.
ఒక వ్యక్తి దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున ఒక్కడే నిలుచుంటే ఒక ప్రభుత్వం ఎందుకు చర్చలకు ముందుకు రాలేకపోతోంది? గతంలో లోక్పాల్ బిల్లు కోసం 15 రోజులు చేస్తే దీక్ష చేస్తే దిగొచ్చినటువంటి ప్రభుత్వం ఈసారి చర్చలు మాత్రమే 3 డిమాండ్లు మాత్రమే అడిగితే ఎందుకు దిగి రాలేకపోతుంది? ప్రభుత్వం ఉన్నటువంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇది కేవలం ఏ ఒక్కరికో పరిమితమైనటువంటి ఉద్యమం కాదు. ఆ ఒక్కళ్ళు అక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నారు కాబట్టి అది ఒక్కరుగా కనిపించవచ్చు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పైనటువంటి మరక ఇది. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి తీసుకొని కన్యాకుమారి వరకు కొన్ని లక్షలాది మంది అండి ఎగ్జాములు రాసేది. 1 కాదు 2 కాదు, లక్షలాది మంది భవిష్యత్తు. ఈరోజు మీరు చూసినట్లయితే నాకు తెలిసిన కొన్ని స్టూడెంట్స్కే లాస్ట్ టైం 671 మార్కులు వచ్చినాయి, ఈసారి 600 మార్కులు వచ్చినాయి. అంటే 71 మార్కుల డిఫరెన్స్ వచ్చినాయి. అంటే ఒకే విద్యార్థి తన మనసు గాయపరుచుకొని నాకు 671 మార్కులు ఫస్ట్ టైం వచ్చింది, అది క్యాన్సిల్ అయిపోయింది, ఈవేళ నాకు కేవలం 600 మార్కులు వచ్చినాయి, ఆ రోజు నాకు ఈ దేశంలోనే అత్యుత్తమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్లో నాకు సీట్ వచ్చేది, ఇవాళ నాకు ఆ సీటు పోయిందని చెప్పి ఎంతో గగ్గోలు పడుతూ ఉన్నాడు. అటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కోట్లాది మంది విద్యార్థుల యొక్క సమస్యలను రిప్రజెంట్ చేస్తూ ఉంటే ప్రభుత్వానికి ప్రైవేట్ ఫంక్షన్స్కి పోయి అటెండ్ కానికి సమయం దొరుకుతుంది. కానీ ఒక దేశవ్యాప్తంగా విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే కన్సిడర్ చేయటం లేదో, they will have to face the bad consequences of this nationwide. Not just Delhi I am talking about. They will have to face the consequences nationwide. ఇదే నీట్ అభ్యర్థులు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు, ఇదే నీట్ అభ్యర్థులు గుజరాత్లో ఉన్నారు, ఇదే నీట్ అభ్యర్థులు మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఇదే నీట్ అభ్యర్థులు కర్ణాటకలో ఉన్నారు, ఇదే నీట్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. ఇన్ని రాష్ట్రాల విద్యార్థులు సతమతం అవుతుంటే మీరు ఎందుకు వాళ్ళతో చర్చలు జరపడానికి ముందుకు రావడం లేదు? ఒక బహిర్గతం చేయండి, దిస్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ కమింగ్ ఫర్ ద డిస్కషన్స్ అని. See, there is no reason, there is no reaction from the government of India. But సఫ్దర్గంజ్ హాస్పిటల్ పైన ఎందుకు అనుమానాలు సోనం చుక్ వారి భార్య వ్యక్తం చేస్తోంది అర్థం కావట్లేదు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకోవాలి, అంటే ట్రీట్మెంట్ పేరుతోటి సోనం వాంగ్చుక్ను నిర్బంధించారా, ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి అన్నదానికి ఇంకొక మాట నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నా అంటే, మమతా బెనర్జీ ఒక మాట అంటున్నారు, ఆ హాస్పిటల్ నుంచి తక్షణమే సోనం వాంగ్చుక్ని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించాలి, అవసరమైతే ట్రీట్మెంట్ సంబంధించినటువంటి బిల్స్ అన్ని మేము పే చేస్తామని చెప్పేసి. ఎందుకు ఇంత అనుమానాలు బయటకు వస్తున్నాయి హాస్పిటల్ మీద? ఎందుకు తన భార్య హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇవాళ మీరు చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఎవరు ప్రభుత్వానికి అగేన్స్ట్ ప్రశ్నించినా సరే వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ వేస్తూ ఉంటారు, ఏంటంటే దేస్ పీపుల్ ఆర్ యాంటీ నేషనల్స్, దేస్ పీపుల్ ఆర్ అర్బన్ నక్సనల్స్. ఇవన్నీ అది ఒక ట్యాగ్ లైన్ వేసి ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే ఒక కార్యక్రమాలు ఇవన్నీ కూడా. మీరు ఎక్కడ చూసినా సరే కేవలం మనకు హైలైట్ అయింది మాత్రం ఢిల్లీలో మాత్రమే. మీరు మధ్యప్రదేశ్లో కూడా దెర్ ఇస్ అన్ హంగర్ స్ట్రైక్ గోయింగ్, దేర్ ఆర్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఏ విధంగా అయితే పాత కండిషన్లు ఉన్నాయో అట్లాగే ఇప్పుడు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో రోజుల తరబడి ఇంకా హంగర్ స్ట్రైక్ నడుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఎవరు ప్రశ్నించినా సరే హీఈస్ అన్ యాంటీ సోషల్ యాక్టివిస్ట్ అన్న ఒక ముద్ర వేసేసి ఏదో విధంగా వాళ్ళని సప్రెస్ చేసేసి మూమెంట్ని సప్రెస్ చేసేస్తే మేము గట్టెక్కుతాము అనే ఒక ఊహలో ప్రభుత్వం ఉన్నట్టుగా వినపడతా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకు చేయాలా? ఎందుకు ఒక మనిషి అడ్మిట్ అయినప్పుడు ఒక బులెటిన్ మీరు ఎందుకు విడుదల చేయకూడదు? ఎగ్జాక్ట్లీ బులెటిన్ రిలీజ్ చేయాలి. ఈవెన్ హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయకూడదు? హెల్త్ బులెటిన్ విడుదల చేసి ఇదిగో మేము పలానా ఇచ్చినాము, ఆయన వైటల్ స్టేబుల్ గా ఉన్నాయి, ఈ స్టేబుల్ అని చెప్పి ప్రభుత్వం చెప్తే ఇన్ని అనుమానాలు రావు కదా. అంటే అనుమానాలు వచ్చే విధంగా ఎవరు బిహేవ్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వమే కదా అక్కడ బిహేవ్ చేస్తూ ఉంది, వాళ్ళ గవర్నెన్సే కదా. అవును, మరి వాళ్ళ గవర్నెన్స్ లో మరి తప్పులు ఉన్నప్పుడు సరిదిద్దుకోవడానికి ఏమైంది? అరే వాళ్ళు ఏం అడుగుతున్నారండి, తప్పైంది, తప్పైన వాళ్ళని అక్కడి నుంచి తప్పించండి అని అడుగుతున్నారు. తప్ప అది? అదేం తప్ప అంటున్నా. అరే మీరే దీని తర్వాత వివేక్ గారు, దీని తర్వాత రేపు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు భారీ స్థాయిలో విద్యార్థులు నిరుద్యోగులంతా కూడా పార్లమెంట్కు క్యూ కట్టబోతున్నారు. పార్లమెంట్ సైడ్ నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు. చతురంకి గూంజ్ అని చెప్పేసి ఇప్పటికే విద్యార్థుల గర్జన పేరుతోటి హ్యాష్ ట్యాగ్స్ కూడా వస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇప్పటివరకు, ఇందులో ఒక పాయింట్ వివేక్ గారు, ఇప్పటివరకు రాహుల్ గాంధీ పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఎప్పుడైతే సీరియస్నెస్ స్టార్ట్ అయిందో అప్పుడు రాహుల్ గాంధీ రెస్పాండ్ అవుతున్నారు ఈ ఎపిసోడ్లో పూర్తిగా కూడా. సో ఈ పొలిటికల్ ఈక్వేషన్ ఎట్లా చూడాలి? సో విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, ఆఖరికి ప్రతిపక్ష పార్టీలు కూడా నిల్చునేటువంటి పరిస్థితి లేదా ఈ దేశంలో అన్నటువంటి ప్రశ్న ఒకటి కనిపిస్తోంది. ఈ దేశంలో
కేవలం రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ ప్రలోభాల కోసము, వాళ్ళ యొక్క రాజకీయ అభివృద్ధి కోసమే తోడ్పడుతున్నారు కానీ ప్రజా సంక్షేమం కోసం ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ 20 రోజులు అయింది, 21 రోజులు ఇవాళకి. అవును అవును నిన్నటికి 20వ రోజు. 20 రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత ఇన్ని వందల జనాల కొద్దీ ఇన్ని కోట్ల విద్యార్థులు ఒక రిప్రజెంటేటివ్ అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే ఎందుకు కలవలేకపోయారు? అది వాళ్ళ వైఫల్యం కాదా? ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఫల్యం కాదా? కేవలం 1-2 పార్టీలు పోయి వాళ్ళని కలిసినాయి. ఆ పార్టీలు కూడా వాళ్ళ యొక్క నాయకులు కలవలే. మీరు చూసినట్టయితే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు ఎందుకు పోలేదు? అఖిలేష్ యాదవ్ వాళ్ళ రిప్రజెంటేటివ్ గా, వాళ్ళ జనరల్ సెక్రటరీ సబ్జెక్ట్ టు కరెక్షన్ వాళ్ళ డింపుల్ యాదవ్ గారిని ఎందుకు పంపించినారు అక్కడికి? అఖిలేష్ యాదవ్ గారు ఢిల్లీ దూరమా, కూతవేట దూరమా ఉత్తరప్రదేశ్ కి? ఎందుకు వాళ్ళు పోలేకపోయారు? రాహుల్ గాంధీ గారు ఆడనే కూర్చుంటారు, ప్రియాంక గాంధీ గారు ఆడనే కూర్చుంటారు, ఈ దేశ ఏఐసిసి ప్రధాన అధ్యక్షులు వాళ్ళు అక్కడే కూర్చుంటారు, మల్లికార్జున్ ఖర్గే గారు. ఎందుకు పోలేకపోయారు వీరందరూ కూడా? వీళ్ళందరూ నిస్సహాయత వల్లనే ఇవాళ దేశవ్యాప్తంగా జెన్జీ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, పొట్టగాలి ఇవాళ పార్లమెంట్ వైపు అడుగులు వేస్తా ఉన్నారు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా చదువుపై కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తుపై కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళు కేవలం ప్రభుత్వం ప్రతిపక్ష యొక్క వైఫల్యాలతో వీళ్ళందరినీ కూడా రోడ్లపైకి తీసుకొస్తా ఉంది ఇవాళ. ఎందుకు వస్తా ఉన్నారు రోడ్లపై వీళ్ళందరూ కూడా? వీళ్ళ పని వీళ్ళు సక్రమంగా చేసుకొని ఉంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుకొని ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుండే కదా, ఇవాళ కౌన్సిలింగ్ అయిపోయి ఉంటుండే ఇవాటి వరకు. నిరుద్యోగులు ఎందుకు వస్తూ ఉన్నారు? అనేక సార్లు నేను చూసిన, ఒక 10 నిమిషాల కిందట కూడా చూసిన నేను, వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆ పార్టీ తప్పు చేసింది, ఈ పార్టీ తప్పు చేసింది అని చెప్పి. ఒకరి గురించి మాట్లాడే ముందు మనం ఏం చేసినాము అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరందరూ కూడా. ఏం చెప్పింది కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ? వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయని చెప్పింది కేంద్రంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పార్టీ? అంటే సార్ ఇట్లాంటి అఫ్కోర్స్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించే అధికారంలోకి వచ్చారు. ఈవెన్ తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ మేనిఫెస్టోలో ఒకటి, ప్రచారాలు ఒకటి, గ్రౌండ్ రియాలిటీ ఒకటి. అందుకే ఇట్లాంటి ఉద్యమాలు, ఇట్లాంటి జంజీలు పుట్టుకొస్తారు, ఇట్లాంటి కాక్రోచ్ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే గతంలో రెజ్లర్స్ కూడా బ్రిజ్ భూషణ్ పైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు తీవ్ర స్థాయిలో తీసుకొచ్చారు. సో ఫైనల్గా శిక్ష పడిందా లేదా, సరే ఆ పదవి నుంచి తప్పుకున్నారు, అట్లుంటే కనుక ఇట్లాంటి తీవ్రమైనటువంటి నిరసనలు జరిగినప్పుడు ఎందుకు న్యాయం దిశగా ప్రభుత్వాలు ఆలోచించలేకపోతున్నాయి? ఎందుకు చర్చలకు ముందుకు రాలేకపోతున్నాయి? ఇది ప్రభుత్వానికి నష్టం కదా. ఒక దేశ యువత మొత్తం ఒక తాటిపైన నిల్చున్నారంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. సో రేపొద్దున పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ కూడా రాలేదు. గతంలో రెజ్లర్ల విషయంలో అయితే రోడ్డుపైకి వచ్చి ఏడ్చినటువంటి సందర్భం, ఆఖరికి గంగా నదిలో మేము మా మెడల్స్ను పాడేస్తామనేంత వరకు కూడా నిరసనలు పోయినాయి. సో ఇప్పుడు కూడా వాంగ్చుక్ ఆఫ్కోర్స్ డెత్ బెడ్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు కదలట్లేదు. సో రేపొద్దున ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? రేపటి నుంచి ఎట్లాంటి పరిస్థితులు చూడొచ్చు మనం? ఖచ్చితంగా ఇప్పుడు రేపొద్దున వీళ్ళు ఎంత పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టుకొని ఎంతమందిని ఆపినా సరే విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి ఆగే పరిస్థితిలో లేరు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని వెళ్ళజలుస్తూ ఉన్నారు. వాళ్ళని పిలిచి ఎందుకు మాట్లాడడం లేదు అన్నది మెయిన్ ప్రశ్న. సరే, వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఎవ్రీవన్ కెనాట్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, బట్ వై ద మెజర్స్ ఆర్ నాట్ బీయింగ్ టేకెన్? I question from here the Council of Ministers of Central India and as well as the Prime Minister of India, Sri Narendra Modi ji. Why are you people sitting calm? Narendra Modi ji has emphasized himself as a globe peace leader. When there is peace disturbing in our own nation, why the Prime Minister of India is sitting calm in his chair? Is this not the incapability of the Prime Minister of India? I demand the Prime Minister of India to please ensure that there is a peace in India. Not just trying to solve the issues of globally. Let me solve the issues which are nationally there first. Are we not the citizens of India? We are questioning you. Are we not the people who have elected you? It is we who have elected you as an MP. And you have been chaired as Prime Minister of India. ఈ దేశ ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గర పోతారండి?
ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నీ దగ్గర కాకపోతే ఇంకా ఈ భారతదేశ కుటుంబానికి మీరే కదా పెద్ద దిక్కు. బరాబర్ ప్రజలందరూ మీ దగ్గరికి వస్తారు కదా, ఎందుకు మాట్లాడరు మీరు? ఒక ప్రైవేట్ ఫంక్షన్ పోతే, ఒక ఎంపీ పెళ్లికి పోతే అక్కడ అతనికి సమయం ఉన్నది, కానీ ఈ దేశ యువత మొత్తం గగ్గోలు పెడతా ఉంటే వాళ్ళ గురించి 10 నిమిషాలు మాట్లాడడానికి ఈ దేశ ప్రధానికి సమయం లేదా? దీన్ని ప్రతి ఒక్క యువత కూడా ఓటు అనే హక్కుతో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఏం మీరు చూస్తలేరా? దేశవ్యాప్తంగా శ్రీలంకలో ఏమైందో చూస్తలేరా? నేపాల్లో ఏమైందో చూస్తలేరా? బట్ బలవంతంగా ఒక వ్యక్తి ఉపవాస దీక్ష భంగం చేయాలంటే లేదంటే ఆపేయాలంటే ఆ వ్యక్తి ప్రాణాలకు అపాయం ఉంటే తప్ప అట్లాంటి పరిస్థితి చేయకూడదు. సో సోనం వాంగ్చుక్ విషయంలో ఇప్పటికే ఆయన 15 కిలోలు తగ్గారు అన్నటువంటి వాదన కూడా ఒకవైపు వినిపిస్తోంది. సో ఆయన పరిస్థితి బాలేదు అన్న ఉద్దేశంతో అఫ్కోర్స్ గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దీక్షను భగ్నం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ కావాల్సింది దీక్ష భగ్నం చేయడమా లేదంటే ఆ దీక్షకి కూర్చోవడానికి గల కారణాన్ని వెతికి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడమా అన్న చర్చ కూడా రావాలి కదా. ఆయన 15 కేజీలు సబ్జెక్టు కరెక్షన్ తగ్గుతుంది అంటే దానికి కారకులు ఎవరండి? ఆయన మొదటి రోజు కూర్చున్నప్పుడే రెండో రోజే మీరు ఒక కమిటీ వేసి పంపించేది ఉండే, ఇవాళ ఇంత దూరం రాకపోతుండే కదా. ఎందుకు పంపించట్లేదు మీరు కమిటీని? అంటే కమిటీలో వేస్తే కమిటీలో నిజాలు బయటపడితే దేశ ప్రజల నిజాలు తెలుస్తాయనా?